Hi friends, I am Krishna Kaushik from kkktechnical YouTube channel. Friends, ఇది HTML 4th tutorial, first tutorial, second tutorial and third tutorial చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి చూడండి. ఇంకా నెక్స్ట్ ట్యూటోరియల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం HTML 4th ట్యూటోరియల్లో మనం ట్యాగ్స్ ఏమేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML రిఫరెన్సెస్ చెప్పబోతున్నాను. సో ఈరోజు మన ట్యాగ్స్ వచ్చేసేసి బటన్ ట్యాగ్, లిస్ట్ ట్యాగ్, ఇంకా బిఆర్ ట్యాగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నేను ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఒకటి క్రియేట్ చేశాను, ఒక పారాగ్రాఫ్ రాశాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కృష్ణ కౌశిక్ ఫ్రమ్ kkktechnical యూట్యూబ్ ఛానల్. దెన్ నాకు ఒక 3 లైన్స్ గ్యాప్ ఇచ్చి సబ్స్క్రైబ్ అని రావాలి. సో నేను సేవ్ చేస్తాను, రీఫ్రెష్ చేస్తున్నాను బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు రాలేదు. చూసినట్లయితే ఆర్డర్లో వచ్చింది, నేను గ్యాప్ ఇచ్చాను కదా, ఇంకా మనం ఇన్ని లైన్స్ ఆఫ్ గ్యాప్ ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్స్ ఆఫ్ గ్యాప్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను కొంచెం చిన్నగా చేశాను. ఇన్ని లైన్స్ ఆఫ్ గ్యాప్ ఇచ్చా, నేను సేవ్ చేసేస్తున్నా. సేవ్ చేసి రిఫ్రెష్ చేసినా నాకు గ్యాప్ రాలే. HTMLలో గ్యాప్కి ప్లేస్ లేదు. మీరు ఎంత గ్యాప్ ఇచ్చినా ఆ గ్యాప్ అనేది HTMLలో రిఫరెన్స్ అవ్వదు. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనం గ్యాప్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఫస్ట్ లైన్స్ అన్నిటిని కలిపేయండి, అంటే స్పేస్ ఎక్కువ ఇవ్వకండి. సో మీరు ఏం చేయండి అంటే BR అనే ట్యాగ్ వాడాలి. మీరు ఎక్కడైతే గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ BR అని రాస్తే చాలు, అంటే బ్రాకెట్స్లో. సో ఇక్కడ మనం BR అని రాస్తే సరిపోతుంది. ఇది ఎంటీ ట్యాగ్, అందుకే దీనికి ఎండింగ్ ట్యాగ్ ఇవ్వవసరం లేదు. సో డాక్ టైప్ HTML లాగా ఇది కూడా ఎంటీ ట్యాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసేసి రిఫ్రెష్ చేద్దాం. సో గ్యాప్ రాలేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ ఇలాగే ఉంది. సో నేను ఇంకా మనకి 3 లైన్ గ్యాప్ కావాలి. సో నేను 3 BRs ఇస్తాను. 3 BRs, ఒక్క BR అంటే 1 లైన్ గ్యాప్. ఇప్పుడు నేను 3 BRs ఇచ్చి సేవ్ చేస్తా, 3 లైన్స్ గ్యాప్ వచ్చింది. సో అట్లా మీరు 3 లైన్సే కాదు, మీరు ఎన్ని లైన్స్ పారాగ్రాఫ్కే కాదు దేనికైనా, ఇమేజెస్ కూడా మీరు ఇమేజ్ టు ఇమేజ్ గ్యాప్ ఇవ్వాలి అంటే BR ట్యాగ్ వాడచ్చు. అట్లా మనం దేనికైనా గ్యాప్ ఇవ్వడానికి BR అంటే బ్రేక్ అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేక్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. దెన్ ఇప్పుడు మనం బటన్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బటన్ ట్యాగ్ మాట్లాడుకుందాం. ఈ బటన్ అని రాసేసేసి ఎండింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చేసేయండి. ఈ మధ్యలో బటన్లో ఉండే టెక్స్ట్ నేను ఇక్కడ క్లిక్ మీ అని ఇస్తున్నా. ఓకే, క్లిక్ మీ అని ఇస్తున్నా. క్లిక్ మీ అని ఇచ్చేసి కంట్రోలర్స్ క్లిక్ చేస్తున్నాను. సో నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ బటన్ వచ్చింది. చూసినట్లయితే క్లిక్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ క్లిక్ చేసినప్పుడు నాకు వేరే పేజ్లోకి వెళ్ళాలి అని, బటన్ లాగా మారాలి అని అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే ఏ ట్యాగ్ ఇచ్చేసేయండి. ఎండింగ్ ట్యాగ్ ఉంది కదా, ఆ ఎండింగ్ ట్యాగ్ని బటన్ తర్వాత ఇవ్వండి. సో బటన్ మధ్యలో ఇవ్వండి. ఈ ఏ అనే దగ్గర నేను ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు వేరే వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో సపోజ్ నేను ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ లింక్ ఇస్తున్నాను. సో కాపీ చేసేసేసి దెన్ మీరు లింక్స్ అనేవి ఇంకో డాక్యుమెంట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఏదైతే మీరు 2 HTML ఫైల్స్ని కలపాలనుకుంటున్నారో పైన ఉన్న ఈ కోడ్ని కాపీ చేసేస్తే సరిపోద్ది. సో తర్వాత నేను సేవ్ చేసేసి రీఫ్రెష్ చేస్తున్నాను. సో నాకు వచ్చేసింది. దీన్ని క్లిక్ చేస్తే నాకు లింక్ కూడా ఓపెన్ అవుతుంది. అలా మీరు బటన్స్ పెట్టాలంటే ఈ ట్యాగ్ని వాడచ్చు. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసేసి మనం చెప్పుకున్నాం లిస్ట్ ట్యాగ్. ఈ బటన్స్తో మనం బటన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా చాలా డీటెయిల్స్ నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఆ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు ఇంకొక ట్యాగ్ వచ్చేసి లిస్ట్ ట్యాగ్ LIST కాదు, లిస్ట్ ట్యాగ్ ఇది కాదు. సో లిస్ట్ ట్యాగ్ వచ్చేసేసి UL. ఓకే, UL అనేది లిస్ట్ ట్యాగ్. UL అనే ట్యాగ్ ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్. ULఏ కాదు, ఇప్పుడు OL కూడా ఉంది. OL అంటే ఆర్డర్ లిస్ట్. OL కూడా రాసేస్తున్నాను చూడండి, UL. దీని మధ్యలో మనం ఇట్లా రాస్తే సరిపోదు. దీని మధ్యలో ఏమైనా కంటెంట్ రాసామనుకోండి, దాన్ని జస్ట్ సేవ్ చేసేసి ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేస్తున్నా. అది నార్మల్ టెక్స్ట్ లాగా వచ్చింది, మార్పు లేదు. సో అట్లా చేయకూడదు. మనం లిస్ట్ ఈ ULలో ఉన్న OLలో ఉన్న ఒకేలాగా LI అని ఇంకో ట్యాగ్ పెట్టాలి. ఓకే, LIలో మీరు ఏమైతే రాయాలి అనుకుంటున్నారో
అది రాసేయండి, రాసేసి సేవ్ చేయండి. సో నేను ఇదే ఎల్ఐ ట్యాగ్ని మళ్ళీ ఓఎల్లో కూడా పేస్ట్ చేస్తున్నా. సో సేవ్ చేసేసి రీఫ్రెష్ చేసా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్కి ఏమో డాట్ వచ్చింది ముందు, ఆర్డర్ లిస్ట్కి ఏమో 1 వచ్చింది. ఇప్పుడు నేను ఇదే ఆర్డర్ లిస్ట్లో ఈ కేకేకే టెక్నికల్ ఒక్కసారే ఉంది కదా, అలాగే కాదు యూఎల్ అని వాడేసి మీరు ఏదైనా అదే ఎల్ఐ అని వాడేసి మీరు ఎన్నిసార్లు అయినా లోపల టైప్ చేయొచ్చు. సో నేను మళ్ళీ టైప్ చేస్తున్నా ఇక్కడ. సో ఇన్నిసార్లు టైప్ చేసి ఇప్పుడు ఇచ్చేసా. సో మనకి సేమ్ వస్తాయి. ఓకే, ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్కి ఏమో అంటే యూఎల్కి ఏమో సేమ్ ఎన్నిసార్లు టైప్ చేసినా డాట్సే వస్తాయి. లేదా మనకి ఇంకా స్క్వేర్ షేప్ పెట్టుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఈ ముందు ఉన్న వాటిని బుల్లెట్స్ అని అంటారు. సో ఇంకా ఇప్పుడైతే ఆర్డర్ లిస్ట్లో మీకు ఆర్డర్లో వస్తాయి, లైక్ 1 2 3 రోమన్ నెంబర్స్, ఇట్లా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరే. అట్లా పెట్టుకోవడానికి యూఎల్ ట్యాగ్ని ఎల్ఐ ట్యాగ్ని వాడచ్చు. దీని గురించి మనం ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు. ఫ్యూచర్ క్లాసెస్లో ఎలా ఇమేజెస్ పెట్టాలి, ఎలా మనం నెంబర్స్ రోమన్ నెంబర్స్ మార్చాలి అన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.